హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ పొటాటో ఫ్రై. ఇది కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో ఆ టేస్ట్లా ఉంటుంది. దీన్ని రైస్లోకి డైరెక్ట్గా కానీ స్టార్టర్ కింద కానీ యూస్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పొటాటోస్ ఇలా సన్నవిగా కట్ చేసుకున్నాను. మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను. నేను 4 మీడియం సైజ్ పొటాటో తీసుకున్నాను. వీటిని ఆయిల్లో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది, అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆలూని మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీదనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. మూతతో కవర్ చేస్తే మెత్తగా అయిపోతాయి. ఆలూ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత మరీ మెత్తగా కాకుండా, అంటే ఫ్రై అయితే కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుందాము. మనం పచ్చిమిర్చి కానీ వేరే మసాలా కానీ యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ముక్క చెదిరిపోకుండా, అడుగు మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల ఈ స్పైసెస్ వల్ల కూడా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్లేవర్ అయితే కంపల్సరీగా వస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకునే 2 నిమిషాల ముందు గ్యాస్ని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేరే మసాలాలు ఏమీ యాడ్ చేసుకోకుండా ఓన్లీ ఉప్పు, పసుపు, కారంతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే ఒక స్టార్టర్ని మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పొటాటో తోటి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. చూసేదానికే కాదు, తినేదానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.